ఏలూరు జిల్లాలో శివస్వామికి కారంతో అభిషేకం చేశారు భక్తులు. ఒంటిపై చొక్కా లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60 కేజీల కారంతో అభిషేకించారు. అయినా స్వామీజీ తొనకలేదు, బెనకలేదు. ఇలా స్వామి కొన్నేళ్లుగా కారంతో అభిషేకం చేయించుకుంటున్నారు. ఏలూరు జిల్లా దొరసానిపాడులోని శ్రీ శివదత్త ప్రత్యంగిరి ఆశ్రమంలో ఈ కారం అభిషేకం జరిగింది. సాధారణంగా అభిషేకం అంటే ఆలయాల్లో పాలు, పంచామృతాలు, తేనె, ఇతరత్ర వాటితో శిలారూపంలో ఉన్న ఉత్సవమూర్తులకు అభిషేకిస్తారు. ఈ మధ్య రాజకీయ నాయకులు, సినిమా స్టార్ల ఫ్లెక్సీలకు కూడా అభిషేకాలు చేసేస్తున్నారు వారి వారి ఫ్యాన్స్. కానీ ఇక్కడ భక్తి వేరు. శివస్వామికి భక్తులు స్వయంగా తెచ్చిన కారంతో అభిషేకం చేస్తున్నారు. ఇలా స్వామికి కారంతో అభిషేకం చేస్తే తమకు మంచి జరుగుతుందంటున్నారు భక్తులు. 3 ఏళ్లుగా అభిషేకంలో పాల్గొంటున్నారు. హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్ర రూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగిరి దేవి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యంగిరి దేవికి ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టం. అంతేకాక ప్రత్యంగిరి దేవికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా వేసి దండలు వేసి పూజిస్తారు. అలాంటి ఎండుమిరపకాయలను కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. మన మనసే శివుడు. ఆ శివుడు మన మంచి మనసుతో ఉంటే ఆ శివుడు ఉన్నట్టే అన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 19 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే, ఈ ప్రజానికంలో ఉండేటువంటి శుద్రమాంత్రిక తత్వాలు, లేనిపోయిన ఆడంబరాలకు పోయి లేనిపోయినటువంటి కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది అనామకులకు ధనధాన్య వస్తువాహనాల కోసము, ఈ వస్తువాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మమ్మల్ని దర్శించుకున్న వారికి, మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవులుగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది.